ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 5వ మహాసభలు ప్రారంభమయ్యాయి. భక్త రామదాసు కళాక్షేత్రంలో 3 రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలకు ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు విపి సాను, రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు హాజరయ్యారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు. ఉద్యోగాల ప్రకటన, మెగా డిఎస్సి, నోటిఫికేషన్లు, హాస్టళ్లకు నూతన భవనాలు, గురుకులాల అద్దె భవనాలతో కాలం వెళ్లదీస్తూ వచ్చిందని చెప్పారు విద్యార్థి సంఘం నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వమైన విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మహాసభల్లో పలు ముఖ్యమైన తీర్మానాలు చేస్తున్నట్లు తెలిపారు. By 18th All India Conference is decided to held in Calicut in Kerala. So that is after 22 years back, the SFI All India Conference is held in Kerala once again. So before that, we are having all the state conference. Now from today onwards, Telangana SFI state conferences will be held in Khammam for the coming 3 days. So this is the this is an historical time for India, because that terrorist attack what happened in Jammu and Kashmir, we know about that. So in that government and military intelligence totally failure is there, because that is not near to our border. That is so much far from border. And the terrorists came and attacked the innocent people, and they went back to their homeland or anywhere. So that is totally in a tourist area. This terrorist attack happens. It is first time in India, and 28 people lost their lives. But after that, what is happening across the country? Wherever these Kashmiri people are there, they are very much innocent. They were not part of that action. And after that terrorist attack, that tourists were escaped by that help of their local people. They helped them very much. They are saying they were act like us or our brother. One of the Kashmiri boy, he lost his life because he was fighting against terrorists. But across the country, in different campuses and different places, these Kashmiri people are attacking by Hindutva forces. So in this case also, wherever that type of issue happening, we will be there with that Kashmiri people. We have to be together against these terrorist attackers. నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు ఉద్యమాల గుమ్మం ఖమ్మం నగరంలో జరుపుకుంటా ఉన్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విద్యారంగాన్ని ధ్వంసం చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక విద్యారంగానికి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పటివరకు గత 6 ఏళ్ల నుంచి ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయలేదు. మోడల్ స్కూళ్ల పేరుతో ఈ రోజు ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఏర్పాటు చేస్తా ఉంటున్నారు. అది ఒక నూతన విద్యా విధానంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను కూడా తీసుకొస్తా ఉన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అంటే సమగ్రమైనటువంటి విద్యా విధానంతో పాటు నిధులు ఇవ్వాలి. అలాగే పేద విద్యార్థులకి, బడుగు బలహీన వర్గాల విద్య మీద కేంద్రీకరణ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభ చర్చించబోతా ఉంది. వాటితో పాటు ఈ రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయొద్దని కూడా తీర్మానం చేయాలని కూడా తీర్మానాలు చేస్తా ఉన్నాం. ఉన్నత విద్య, యూనివర్సిటీలు, నిధులు, యూనివర్సిటీలో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులు, టీచర్ పోస్టులు అన్ని భర్తీ కోసం కూడా ఈ మహాసభలో చర్చించి తీర్మానాలు తీసుకొని ఈ రూపంలో వచ్చే భవిష్యత్ పోరాట రూపకల్పన చేయబోతా ఉన్నాం. దీని అందరికీ ఖమ్మం ప్రజానీకం సహకరించి